మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, కాస్త ప్రేమని చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది. గుర్తుంచుకోండి, ఒక స్త్రీ తన పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్నే గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు, కానీ కారాగారం మాత్రం కాకూడదు. కాదంటారా? ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారు అని కాదు. ఎందుకంటే తర్వాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు. ఆపదలు మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు, అంతేకాని మీరు వారిని కాదు. మళ్ళీ మీ దగ్గరికి రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారు అని అర్థం. కాబట్టి చింతించకండి. కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్న వారితో ఏమీ చెప్పుకోలేము, కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికి అన్నీ పంచుకుంటాం. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. కాదంటారా? జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. అర్థమైందనుకుంటా. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత మీరు ఇద్దామనుకున్న వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. అర్థమైందనుకుంటా. ప్రేమిస్తే ఓపిక ఉండాలి, ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి, ప్రేమిస్తే ఎవరిని మోసం చేయకూడదు, ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి, ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి, ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరినైనా ఎదిరించగలగాలి, ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమని దూరం చేసుకోకూడదు. గుర్తుంచుకోండి. ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. కాదంటారా? ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.